శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పరమేశ్వరి, ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 396వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పరమేశ్వరి అయి నమః అని చెప్పాలి. పరమ, ఈశ్వరి ఈ రెండింటినీ కలిపితే పరమునకు అధికారిని అని అర్థము. ప్రపంచంలోనివన్నీ జనన మరణాలకు అతీతం కాదు, అన్నీ సాపేక్షకములే. కానీ జనన మరణాతీతంగా, నిరపేక్షకంగా సచ్చిదానంద చైతన్యం ఒకే ఒక్కటి ఉన్నది. దాన్ని పరము అంటే అబ్సల్యూట్ అంటారు. ఈ పరము ఎవరి అధీనమో ఆ కారణాన్ని పరమేశ్వరి అంటారు. ఈ నామానికి ఈ రకంగా అర్థం చెప్పుకోవచ్చు. పరమునకు అధికారిని అని అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మూల ప్రకృతి, ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 397వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మూల ప్రకృతి అయి నమః అని చెప్పాలి. మూల ప్రకృతి అంటే అన్ని ప్రకృతులకు మూలమైనది అని అర్థం. ప్రకృతి అంటే స్వభావం అని చెప్పుకోవాలి. ప్రకృతులలో చాలా రకాలు ఉంటాయి. మొదటిది నా ప్రకృతి అంటే ఇండివిజువల్ నేచర్. రెండవది మానవ ప్రకృతి అంటే హ్యూమన్ నేచర్. మూడవది జీవ ప్రకృతి అంటే లివింగ్ బీయింగ్ నేచర్. నాలుగవది రసాయనిక ప్రకృతి కెమికల్ నేచర్. ఐదవది గృహ ప్రకృతి అంటే ప్లానెటరీ నేచర్. ఆరవది సౌర ప్రకృతి అంటే సోలార్ నేచర్. ఏడవది బ్రహ్మాండ ప్రకృతి అంటే కాస్మిక్ నేచర్. ఇలా చిట్ట చివరగా చెప్పబడిన బ్రహ్మాండ ప్రకృతి నేపథ్యంలో మిగిలిన ప్రకృతులు అదే వెనుక మార్గ వరుసలో వర్తించి చిట్ట చివరకు ప్రతి వ్యక్తికి సంబంధించిన ప్రకృతి అంటే ఇండివిజువల్ నేచర్ వర్తిస్తుంది. ప్రకృష్టమైన ప్రారంభ సృష్టి కృత్యాన్ని నిర్వహించేది కాబట్టి అమ్మవారిని మూల ప్రకృతి అన్నారు. మూల ప్రకృతినే పరాప్రకృతి అని కూడా అంటారు. భగవద్గీతలో పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 8ంటిని అష్టప్రకృతులు అంటారని చెప్పబడింది. ఈ 8 ప్రకృతులు ఎవరి నేపథ్యంలో వర్తించి ఆ నేపథ్యానికి అధీనులై ఉంటాయో ఆ నేపథ్యాన్ని అంటే బ్యాక్గ్రౌండ్ని పరాప్రకృతి అంటారు. ఈ పరాప్రకృతినే దేవి భాగవతంలో అమ్మవారుగా చెప్తారు. భాగవతంలో కృష్ణుని ప్రధానమైన అష్టభార్యలు, అష్ట ప్రకృతులను సూచిస్తే రాధ పరాప్రకృతిని సూచిస్తుంది. ఈ రాధాకృష్ణులు గోలోకానికి చెందినవారు అంటే అన్నింటికీ మూలమైన కారణలోకంగా ఉన్నవారన్నమాట. గోలోకంలోని కృష్ణుని పరబ్రహ్మమని, రాధను పరాప్రకృతి అని అన్వయించుకోవాలి. ఈ మూల ప్రకృతిని ఆంగ్లంలో ప్రైమోర్డియల్ మ్యాటర్ అంటారు. చపాతీలు చెయ్యక పూర్వం ఉండే చపాతీ పిండి ముద్ద లాంటిది ఈ మూల ప్రకృతి. ఈ ముద్దను వేరువేరు ఉండలుగా చేస్తే వేరువేరు చపాతీలు తయారవుతాయి. చపాతీల ఉండలు వేరువేరుగా చెయ్యనంత వరకు చపాతీల పిండి ముద్దలోని ఏ భాగమైనా ఏ చపాతీ అయినా కావచ్చు. వేరు చేసిన తర్వాత ఏ చపాతీకి ఆ చపాతీయే. దేని ప్రకృతి దానిదే. మొట్టమొదటగానున్న చపాతీల పిండి ముద్దగా ఉన్న లాంటి స్థితిలోని ప్రకృతిని మూల ప్రకృతి అంటారు. పురాణాల్లో అదితి అనే మాట కూడా ఇదే అర్థాన్ని సూచిస్తుంది. అన్ని ప్రకృతులకు కారణమై, మూలమై, అన్నింటికీ అతీతంగా ఉండే ప్రకృతి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. అవ్యక్త, ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 398వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు అవ్యక్తాయే నమః అని చెప్పాలి. అవ్యక్త అంటే వ్యక్తము కానిది అని అర్థం. ఇంతకుముందు చపాతీల పిండి ముద్దతో మూల ప్రకృతిని పోల్చాం. చపాతీలుగా వ్యక్తం కాని స్థితిలో ఉన్న ఆ చపాతీల పిండి ముద్దను అవ్యక్తము అని అర్థం చేసుకున్నట్లే ఏ విధమైన మార్పులు పొందక కారణలోకంలోనే మూల ప్రకృతిగా ఉన్న అమ్మవారిని అవ్యక్త అనే నామంతోనే నిర్దేశించాలి. వ్యక్తమైతే మూల ప్రకృతి అవదు. కన్నులతో చూడలేని, వాక్కులతో వర్ణించలేని, ఇతర ఇంద్రియాలతో తెలియబడని, తపస్సు చేత కూడా తెలియబడని పరబ్రహ్మను అవ్యక్తము అంటారు. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి అవ్యక్తము. మొత్తానికి ఈ నామానికి ఈ రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. వ్యక్తము కానిది అని, తెలుసుకొనబడలేనిది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః.
వ్యక్తావ్యక్త స్వరూపిణి. ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 399వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వ్యక్తావ్యక్త స్వరూపిణ్యై నమః అని చెప్పాలి. వ్యక్త అంటే వ్యక్తమైన అని, అవ్యక్త అంటే అవ్యక్తమైన అన్నింటి యొక్క అని, స్వరూపిణి అంటే స్వరూపముగానున్నది అని అర్థం. వ్యక్తమైన దాన్ని కార్యమని, వ్యక్తం కాకుండా ఉన్నదాన్ని కారణమని అంటారు. ఈ రెంటిని వ్యక్తమైందల్లా అమ్మవారని, వ్యక్తం కానిదల్లా అయ్యవారని వ్యవహరిస్తారు. కళ్ళకు కనపడే పంచదార దాని వ్యక్త స్వరూపం అవుతుంది. కానీ దాంట్లో గుప్తంగా ఉండే C12, H22, O11 అంటే 12 కర్బన పరమాణువులు, 22 ఉదజని పరమాణువులు, 11 ఆమ్లజని పరమాణువులు కళ్ళకు కనపడవు కాబట్టి అవ్యక్త స్థితికి చెందినవవుతాయి. ఒకే పదార్థంలో వ్యక్త కార్యంగాను అవ్యక్త కారణంగాను ఉండునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. వ్యాపిని. ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 400వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వ్యాపిన్యై నమః అని చెప్పాలి. వ్యాపిని అంటే వ్యాపనత్వ లక్షణము కలది అని అర్థము. నీరు ప్రవహిస్తూ వ్యాపించే విధానం కంటే గాలి చోటులో వ్యాపించే విధానం సూక్ష్మమైనది. దీనికంటే మనస్సు విషయంలో యందు వ్యాపించడం సూక్ష్మతరమైనది. ఆకాశానికి కూడా ఇలాంటి వ్యాపన లక్షణం ఉంటుంది. ఇది సూక్ష్మతమమైనది. ఆకాశానికి ఉండే సూక్ష్మతమ వ్యాపనశీల లక్షణాన్ని అర్థం చేసుకోవడం కష్టమే. అయినా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చోటులో చోటుగా నిండి ఉన్న ద్రవ్యం అని ఒకటి ఉంది. మొదటిది నిండి ఉన్నది అని, రెండవది వ్యాపింపబడినట్టిది అని. ఈ చోటు ద్రవ్యం 2 రకాలుగా ఉంటుంది. చోటులో నిండి ఉన్న దాన్ని మహత్ అంటే పరిమాణం అంటే వాల్యూమ్ అని చెప్పుకుంటే, నిండి ఉన్న చోటు నుండి సంకోచ వ్యాకోచాత్మక సాపేక్ష లక్షణంతో వ్యక్తమయ్యే చోటును వ్యాపింపబడినట్టి చోటుగా అర్థం చేసుకోవాలి. ఇలా వ్యక్తమయ్యేవి చోటులో నుండి చిన్న చిన్న చోటులుగా వేరై వ్యక్తమైన అహంకారాలు అవుతాయి. 2 సూర్య కుటుంబాల మధ్య ఉండే చోటులో చోటు ద్రవ్యం అనేది కూడా మాయమవుతుంది. అంతా సూక్ష్మతమమైన చోటే అక్కడ ఉండేది. అంటే అక్కడకు ఏది వెళ్ళినా తన ద్రవ్యత్వాన్ని కోల్పోయి మాయమైపోవాల్సిందే. ఇక్కడ ఉండే ఈ చోటు లక్షణాన్ని పరమ ధనాత్మకతకు ఉండే రుణాత్మక సాపేక్షత లక్షణం అని అంటారు. ఇక్కడే లోకాలోక పర్వతాలు అంటే సప్తకుల పర్వతాలు వర్తిస్తాయి. పదార్థంతో చేసిన ఒక వస్తువులో ఖాళీ ఉంటే ఆ ఖాళీ చోటు ఆ పదార్థ వస్తువుకు చిల్లులాగా ఉంది అని మనం సాధారణంగా అనుకుంటాం. అంటే స్పేస్ ఈజ్ స్లిట్ ఇంటూ మ్యాటర్ అని అనుకుంటాం. కానీ సరిగ్గా దీనికి వ్యతిరేకంగా ఉండే భావనే సత్యం. అంటే చోటుకు పదార్థం చిల్లు అని అనుకోవడం సత్యం అన్నమాట. ఎందుకంటే చోటు పరమసత్యం, పదార్థం సాపేక్ష సత్యం కాబట్టి. నేపథ్యంలో ఉన్న ఒక వెలుగును ఒక వడ్ల జల్లెడ గుండా చూస్తున్నప్పుడు ఏవో వెలుగు చుక్కలు కనపడతాయి. ఇవి జల్లెడకు వెలుగు వల్ల ఏర్పడిన చిల్లులులాగా కనిపిస్తాయి. వాస్తవానికి ఇది సత్యం కాదు. వెనక ఉన్న వెలుగుకు జల్లెడలోని బద్దలు అడ్డుగా ఉండడం వల్ల జల్లెడ యొక్క చిల్లులున్న ఆ భాగాల ద్వారా మాత్రమే వెలుగు బయటకు వ్యక్తమైంది. జల్లెడ తన బద్దలు ఉన్న మేరకు అడ్డుకొని వెలుగు ఆ మేరకు లేనట్లుగా అంటే వెలుగుకు చిల్లులున్నట్లు చేస్తుంది. ఇదే వాస్తవానికి సత్యం. వెనక ఉన్న వెలుగు పరమసత్యం, అడ్డుకునే జల్లెడ అంటే పదార్థం సాపేక్ష సత్యం అవడమే దీనికి కారణం. దీనిని బట్టి మనం చూసే సూర్యుడు, ఇతర నక్షత్రాలు వెనక నేపథ్యంగా ఉన్న వెలుగుకు తూములు లేదా చిల్లులు లాంటివేనని, ఆ నేపథ్యపు వెలుగే అమ్మవారని అర్థం చేసుకోవాలి. చోటులో ఉండే ఈ విచిత్రమైన వ్యాపనశీలత్వ లక్షణాన్ని సూచించే అమ్మవారి నామం వ్యాపిని. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థం చెప్పుకోవచ్చు. విచిత్ర వ్యాపనశీల లక్షణం కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.